భలే పతులు, మనం పంచర్ షాపు తెరిచేసాం, కావలసిన సామాన్లన్నీ సమకూర్చాం. ఇక ఎవరికైనా సరే ఎలాంటి పంచర్ అయినా సరే మనం వేసేయగలం. చూడు, వచ్చేసారు మనం మొదటి కస్టమర్. ఓహో, చెంగంగారు, వెల్కమ్ వెల్కమ్. మా దుకాణానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఏ మోటు పత్రు, అసలు విషయం ఏంటి? ఎందుకు ఈ పంచర్ షాప్ ఓపెన్ చేశారు? వెంటనే రండి, వచ్చి నా బైక్ కి గాలి కొట్టండి. అది మీ షాప్ కి ఓపెనింగ్ సెరమనీలా ఉంటుంది. మీరు మా మొదటి కస్టమర్ రండి, రండి, మీకు గాలి కొడతాం. అయ్యమ్మా మోటు, ఏమిటి నువ్వు అనేది? గాలి కొట్టమన్నది నాకు కాదు, నా బైక్ కే గాలి కొట్టమన్నాను. అరే అవునవును, అదేనండి. పతులు, త్వరగా పైపు తీసుకురా. చెంగంగారు బైక్ కి గాలి కొట్టి మన దుకాణానికి ప్రారంభోత్సవం చేసుకుందాం. అరే మోటు, త్వరగా పైపు బయటికి తీ, లేదంటే బైక్ టైర్ బ్లాస్ట్ అయిపోతుంది. తీసేద్దాం తీసేద్దాం. గట్టిగా లాగు, హైలెస్సా. జోరుగా లాగు, హైలెస్సా. అయ్యమ్మా మోటు పత్రులు, ఏం చేస్తున్నారు? నా బైక్ టైర్ ఇక పోయినట్టేనా? అయ్యమ్మా మోటు, నువ్వు నా బైక్ ని రాకెట్ చేసేసావు. నేను నిన్ను వదిలిపెట్టను. చట్టాన్ని గాల్లో ఎగరేసావు, నిన్ను వదిలిపెట్టను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతులు తెరిచేశారు పంచర్ వేసే దుకాణం. ఆ జోకర్లిద్దరికి ఎలా కలిగించాలి మనస్తాపం? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. అరే, కవితల్ని వదిలిపెట్టండి, వాటిని పక్కన పెట్టండి. మోటు పతులను ఎలా పంచర్ చెయ్యాలో అది ఆలోచించండి. భలే భలే, నా గుజ్జులేని బుర్రలోకి ఒక పిజ్జా లాంటి మంచి ఆలోచన వచ్చింది. పదండి, వాళ్ళకి యాక్షన్ సినిమా చూపిద్దాం. ఇది యాక్షన్ టైం. అరే పతులు, చెంగంగారి కాలు శుభప్రదం అనుకుంటాను. మొదటి రోజే దుకాణం ముందు కార్లు ఎలా క్యూ కట్టేశాయో చూడు. చెంగంగారు, మీరు ఎక్కడున్నారో గాని మీకు నా సెల్యూట్. కానీ చింగం గారు మనకి డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఓపెనింగ్ లోనే అప్పు. లగాయితో. ఓయ్ మోటు పతులు, మీరిద్దరూ పంచర్ వేసే దుకాణం తెరిచేశారా? కానీ పంచర్లు వేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మోటు పత్రులు, నా సహోదరులారా, నా స్నేహితులారా, చాలా బాగుంది. మంచి శిఖనం. మొదటి రోజే ఎన్ని కార్లు క్యూ కట్టేసాయో చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. డాక్టర్ జట్కా, బిజినెస్ అయితే బాగానే వెళ్తోంది. పైగా కార్లు కూడా పెద్ద క్యూ కట్టాయి. కానీ పంచర్లు వేయడానికి, గాలి కొట్టడానికి చాలా టైం పడుతుంది. ఈ మేకు కొత్తగా ఉంది, చాలా కొత్తగా కనిపిస్తోంది. ఎవరో కావాలనే రోడ్డు మీద పడేశారు.
ఇలా చూడండి, వచ్చి వీటిని చూడండి. అరే, ఈ మేకులన్నీ ఒకేలా ఉన్నాయి. వీటన్నిటినీ పడేసింది ఎవరో గాని వారు ఒక్కరే కావాలనే దారిలో పడేశారు. అందుకే కార్లకు పంచర్లు అవుతున్నాయి. పంచర్లు వేసేవాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. పంచర్లు వేసేవాళ్ళు మోటుపతులు కాబట్టి అర్థమైపోతుంది ఇదంతా వాళ్ళ సమయస్ఫూర్తి. ఎక్కడున్నారు మోటుపతులు? త్వరగా పదండి, వాళ్ళని పట్టుకోండి. ఆగండి. అక్కడున్నారు మోటుపతులు, వాళ్ళని పారిపోనివ్వకండి. వెళ్ళండి, పట్టుకోండి. బాస్ ఆ జన ప్రవాహంలో మనం కూడా కలుద్దామా? అరే, ఇంకా ఏంటి చూస్తారేంటి? మోటుపతులిద్దరూ మనకి బద్ధ శత్రువులు. మనం కూడా సందట్లో సడేమియా సర్దుకుపోతూ కొడదాం రండి. ఇప్పుడు మీకు బుద్ధొచ్చిందా? అరే, నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇలా బాధేశారు? ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఇది ఆటోమేటిక్ జాక్. పెద్ద పెద్ద కార్లు కూడా ఇది ఎంతో సునాయాసంగా లేపేస్తుంది మిత్రమా. థ్యాంక్ యూ పెద్దనయ్య, థ్యాంక్ యూ. ఈ డాక్టర్ జట్కా తయారు చేసిన సామాన్లలో ఏదో ఒక ప్రమాదం తప్పకుండా ఉంటుంది. మోటు, ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఇదిగో, దీని మీద ఎక్కి పంచర్ వేద్దాం. అరే, ఏంటి మీరు చేసిన పని? మీరు నా కార్ని అలా పైన వేలాడదీశారేంటి? ఒకవేళ అది గనక కింద పడిందంటే నేను మీ ఇద్దరు తలలో లేపేస్తాను, అర్థమైందా? అరే పెద్దనయ్య, ఏదో ఒకటి చెయ్యి. ఓయ్ మోటు, నా మిత్రమా, నువ్వేమీ టెన్షన్ పడకు. నేను ఇప్పుడే దాన్ని సరి చేస్తాను. ఈలోగా మీరు పంచర్ వేస్తూ ఉండండి. ఓయ్ మోటు, నన్నే కొడతావా? నేను ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. అరే, స్టెప్నీని విప్పకండి, స్టెప్నీని విప్పకండి, కారు కింద పడిపోతుంది. ఒక్క నిమిషం అన్నయ్య, మీరేం టెన్షన్ పడకండి. మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. అరే, అతను ఎవరైనా ఆపండి, ఎవరైనా అతను ఆపండి, అతన్ని పట్టుకోండి. అయ్యో, నా కారు పనికి అయిపోయినట్టే, అది కింద పడిపోతుంది. నా దుకాణాన్ని నాశనం చేశారు. నాకున్న ఒక్క ఆధారాన్ని పోగొట్టారు. నేను మిమ్మల్ని వదలను. వాళ్ళని ఎవరైనా పట్టుకోండి. ఏయ్, స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరు వెంట పడుతున్నారు? ఆ విషయం ముందు నాకు చెప్పండి. ఏయ్, స్టాప్. చెంగన్ సార్ స్టాప్, చెంగన్ సార్ స్టాప్. మిమ్మల్ని వదిలిపెట్టను. నా చేతిలో అయిపోతాను ఈరోజు. నేనేమి ఆటోలో ట్యాక్సీలో కాదు. మర్యాదగా అందరూ దిగండి. దిగుతారా లేదా? మర్యాదగా దిగండి.
అరే కొట్టడానికి కూడా ఇంత ఆడడం ఎందుకు? పద ముందు కిందకి వెళదాం. అరే ఇందులో ఎవరో బంగారం దాచారు. ఇంత బంగారమా? నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. ఏయ్ స్టాప్ స్టాప్, చట్టం మీద ఒట్టు. స్టాప్. చెంగం గారు మేము ఈ బంగారం స్మగ్లర్ ని పట్టుకొచ్చేసాం. భలే మోటు పత్లు భలే, మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి గోల్డ్ స్మగ్లర్ శాండీని పట్టుకున్నారు. నేను ప్రభుత్వంతో చెప్పి మీకు బహుమతి ఇప్పిస్తాను. అరే ఆ టైర్లు బ్లాస్ట్ అవ్వాలని మేకులు చెల్లింది నేను, అప్పుడు బహుమతి చెందాల్సింది నాకే కదా. అలాగా, అంటే అన్ని కార్లకు పంచర్ చేసింది నువ్వేనన్నమాట. అవును నేనే కదా మేకులు జల్లాను, నేనే జల్లాను. సింగం గారు నాకే బహుమతి ఇప్పించండి. అన్నలారా విన్నారు కదా, బహుమతికి హక్కుదారుడు ఇతనే. ఎవరైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? ఆహా, తప్పకుండా ఇవ్వాలి. ఇంత కష్టపడినందుకు బహుమతి ఇవ్వకపోతే ఎలా? పదండి అతనికి ప్రతిఫలం ఇద్దాం. బహుమతి ఇస్తారంటారు, ఇదే బహుమతి. బంగారం బహుకరించవలసింది పోయి ఇలా రాళ్లు విసురుతున్నారేంటి? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?